అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. మనతో పాటు డిఎస్పీ నాగేంద్రచారి ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే చిన్నపిల్లల కిడ్నాప్ కలకలం అయితే అందరినీ అయితే భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇటు తల్లిదండ్రులు కావచ్చు, అటు పిల్లలు కావచ్చు, ఒక ఇంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు దీనికి సంబంధించి ఏంటి, అసలు ఎంతవరకు కేసులు నమోదవుతున్నాయి, అసలు దీనిలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియజేయడానికి మనతో పాటు అయితే డిఎస్పీ నాగేంద్రచారి ఉన్నారు. ఒకసారి వార్త మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మధ్య కాలంలో అయితే ఒక వార్త బాగా వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. చిన్నపిల్లలు కిడ్నాప్ చేస్తున్నారు, కిడ్నీలు అమ్ముతున్నారని ఒక రకరకాలుగా అయితే పుకార్లు అయితే వస్తున్న నేపథ్యంలో అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీనికి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయా? ఎలా ఉంది సార్ పరిస్థితి? అది నేను కూడా సోషల్ మీడియాలో చూసినాను. అది తప్పది. ఎందుకంటే చిన్నపిల్లల కిడ్నాప్ అయితే ఆ కిడ్నాప్ చేయబడ్డ పాప ఉంటుంది, లేదు కేసు ఉంటుంది. ఎలాంటి కేసులు లేవు. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు చూపించిన వైరల్ అవుతున్న ఫోటోలు అవన్నీ చూస్తే ఎవరో చనిపోయిన పిల్లలను దాన్ని పట్టి కిడ్నీలు అమ్ముకుంటున్నారు, గుండెలు అమ్ముకుంటున్నారు. వాడెవడన్నా దొంగ కిడ్నీలు గుండెలు అమ్ముకొని ఎటు తీసుకుపోతాడు? అంత కామన్ సెన్స్ ఉండాలా? కామన్ సెన్స్ లేకుండా ఆవిడు కిడ్నీస్, లివర్ అమ్ముకుంటున్నాడు, గుడ్డెలు అమ్ముకుంటాడు. ఎట్లా అమ్ముతారు? పెద్ద పెద్ద ఎక్స్పర్ట్ డాక్టర్సే ఒక పద్ధతి ప్రకారము ఆపరేషన్ సర్జరీ చేసి దాన్ని మళ్ళీ ఇంకొకడికి పద్ధతి ప్రకారం షిఫ్ట్ చేసి కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేసే ఒక సిస్టమ్ ఉంటుంది. దానికి బదులు ఈ కిడ్నీ తీసుకుపోయి ఇది తీసుకుపోయి ఇంకొకటికి అమ్ముకుంటే ఏమొస్తుంది? ఏమన్నా డెడ్ పీస్ ఆఫ్ మటన్ అంతే తప్పది. ఆ పేరు మీద సొసైటీలో ఒక భయాందోళన గురి చేయాలి. ఆ భయాందోళన నుంచి కొన్ని వర్గాలు అంటే ఈ ప్రభుత్వం మీద లేకపోతే ఈ సొసైటీలో భద్రత లేదని ఒకటి క్రియేట్ చేయాలి. ఆ క్రియేషన్ మీద వాళ్ళ సొంత ఎజెండాను అమలు చేయాలనేది కొంతమంది వ్యక్తులు ఉంటారు. అందులో భాగంగానే ఇది జరుగుతుంది. చాలాసార్లు చూసినాం, చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది ఇప్పుడు కాదు, ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా ఇదే సేమ్ ఫోటోలు సేమ్ వీడియోలు అవుతున్నాయి. ఓకే, అంటే ఇది మధ్యకాలంలో కొంతవరకు అయితే పాత వీడియోలు కావచ్చు, ఫోటోలు కావచ్చు, కొన్ని గ్రూపుల్లో అయితే వైరల్ చేస్తున్నారు కొంతమంది. అంతేకాకుండా ఇటు పాఠశాలలు కావచ్చు, తల్లిదండ్రులకు ఎటువంటి సూచనలు ఇస్తారు? అంటే కొంతవరకు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని అయితే ముందు నుంచి అయితే ఉన్న నేపథ్యంలో అయితే ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఫస్ట్ కామన్ సెన్స్ తోటి ప్రజలు ఆలోచించాలా. ఇట్లాంటి వీడియోస్ను అసలు ఫస్ట్ డిలీట్ చేయాలి. అట్లాంటి వాటిని షేర్ చేసి భయాందోళన గురి చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఎందుకనంటే సొసైటీలో ఏ మార్పు జరిగినా కూడా పోలీసుకు తెలియకుండా జరగదు, తల్లిదండ్రులకు తెలియకుండా జరగదు. ఇదంతా ఇట్లాంటి తప్పుడు కథనాలు సృష్టించి ఒక భయాందోళన గురి చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అడ్మిన్ బాధ్యత వహించాలి. రెండోది ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, 100 డైల్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మినిమము 4 to 5 మినిట్స్లో పోలీస్ వెహికల్ రీచ్ కాగలుగుతుంది. అంటే మనం అంటే అంత ఫాస్ట్ యుగంలో ఉన్నాం. తర్వాత కమ్యూనికేషను పెరిగి, ఇంటర్నెట్ పెరిగి ప్రతిదీ కూడా ఏది కూడా దాపరికం లేకుండా ఉన్నది. ప్రతిదీ ఫోన్ చేయడం కానీ లేకపోతే మెసేజ్ పెట్టడం ద్వారా కానీ ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు లింక్ అనేది అంటే సమాచారము డిస్కంటిన్యూ లేదు, చాలా క్లియర్గా ఉన్నది. ఎవరి పిల్లలను వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ పిల్లలు జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎవరు కూడా ఎవరిని కొత్తలు నమ్ముతారు. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే నమ్మకండి. ఎందుకంటే దొంగతనాలు జరగవచ్చు, అయ్యే అవకాశాలు ఉంటాయి. లేకపోతే చైన్ స్నాచింగ్ అయితే కిడ్నాప్ లేదు, కిడ్నాప్ గ్యాంగ్ లేవు, కిడ్నాప్ చేయరు. అంటే సత్యదూరమైనటువంటిది కట్టు కథలు. ఓకే, అంటే ఫైనల్గా తల్లిదండ్రులకి అయితే ఎటువంటి సూచనలు చేస్తారంటే పిల్లలకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఇవ్వడం కావచ్చు, తల్లిదండ్రులకు పేర్లు కానీ ఇవైతే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంతేకాకుండా ఎటువంటి సూచనలు చేస్తారు ఫైనల్గా? ఏం లేదు, ఇప్పుడు తల్లిదండ్రులు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు, ఒకప్పుడులాగా లేదు. తర్వాత కమ్యూనికేషన్ యుగం ఇది. ఈ కమ్యూనికేషన్ యుగంలో పాప స్కూల్ నుంచి వచ్చేదాకా కూడా వాళ్ళు పిల్లలను ట్రాక్ చేస్తూ ఉంటారు. స్కూల్కి తీసుకుపోవడము, దింపి రావడము. ఒక గంట ఆలస్యం అయితే ఎడిపోయింది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు ఆ కాలంలో మనం. కాబట్టి ఎక్కడో చేసే రోజులు పోయినాయి. ఒకప్పుడు అంటే కమ్యూనికేషన్ లేదు కాబట్టి పొద్దున పోతే సాయంత్రం వచ్చారో రారో తెలియని పరిస్థితి, ఎడిపోయారో ఏం కథనో తెలియదు. ఆ కండిషన్ నుంచి ఇప్పుడు మనము కంటిన్యూస్ కాంటాక్ట్ కండిషన్లో ఉన్నాం. ఈ కండిషన్ ఉన్నది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏ తల్లిదండ్రులు కూడా భయపడరు. అది అంతా తప్పు. కాకపోతే ఏంటంటే సొసైటీలో ఒక భయాందోళన క్రియేట్ చేయడానికి జరిగే ఒక అబద్ధపు ప్రచారము, సత్యదూరమైన ప్రచారము, అంటే దాని వెనుక కూడా కొంత అరాచక శక్తుల ప్రమేయం ఉంటుంది. ఇది ఉత్తగా జరిగేదే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే
ఇది ఎవరో ఇస్తారు ఎవరో షేర్ చేస్తారు, అట్లా కాదు. కొంతమంది వ్యక్తులు ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. మీరు ఇట్లాంటి నమ్మొద్దు. ఇట్లాంటి క్రమంలో రెగ్యులర్గా ఒకటి ఫలానా వ్యక్తి చనిపోయారు, కిడ్నీస్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చెప్పురు అంటాడు. కిడ్నీస్ ఉంటే కిడ్నీసు ఏమన్నా ఉంటే జీవన్ దాన్ కార్యక్రమం ప్రకారము గవర్నమెంట్ హాస్పిటల్స్లల్లో చనిపోయిన వ్యక్తుల శరీరం బ్రెయిన్ డెత్ అయితే వాళ్ళ శరీరంలోకి సంబంధించిన ఆర్గాన్స్ పనిచేస్తే అది వాళ్ళు పద్ధతి ప్రకారము వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఏదో 4 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కూడా అదే సేమ్ వాయిస్ మెసేజ్ నడుస్తూ ఉన్నది. ఒక్కటి ఏంటంటే చూసి చూడకుండా ఉత్తగా ఫార్వర్డ్ చేయడం మనం తెలుసుకోవాలి అసలు. ఒకటి. రెండోది ఏంటంటే నీకు అది ఫార్వర్డ్ చేయడం వల్ల నీకు ఏం లాభం వస్తుంది? బ్రెయిన్ అప్లై చేయండి. ప్రతిదీ కూడా మీరు సొంతంగా ఆలోచించి మాత్రమే అప్లై చేయండి. నిజంగా కూడా సమస్య వచ్చినప్పుడు మీరు సమాచారం సేకరించాలి, అవసరం పడుతుంది. ఎవరైనా మిస్ అయిన పిల్లలు ఉన్నారు, లేకపోతే వాళ్ళ నలుగురు చేరడం వల్ల అది వాళ్ళకి ఏమన్నా తల్లిదండ్రులకు ట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఉత్తగా అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల నెట్ వేస్ట్ అవుతుంది, ఇదే టైం వేస్ట్ తప్ప ఏం లేదు. కాబట్టి అట్లాంటి వాటిని సొసైటీ పట్టించుకోవద్దు. ఫస్ట్ రిజెక్ట్ చేయాలా. అడ్మిన్ కానీ లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పటికప్పుడు వాళ్ళను ఇది తప్పు అని రివర్స్ ప్రచారం చేయాలి. దాంతో రివర్స్ ప్రచారం చేయడం ద్వారానే మనం ఇట్లాంటి వాటిని చెక్ పెట్టగలుగుతాం. ఓకే సార్, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము. ఇప్పుడైతే చిన్నపిల్లల కిడ్నాప్ సంబంధించి చాక్లెట్లు కావచ్చు, బిస్కెట్లు ఇస్తున్నారని ఎవరైనా అయితే కిడ్నాప్ చేస్తున్నారన్న కోణంలో అయితే ఈ మధ్య ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే అది కంప్లీట్గా ఫేక్ సమాచారం అని అయితే కొట్టిపరుస్తున్నారు డిఎస్పీ నాగేంద్రచారి. అయితే దీనికి సంబంధించి ఎవరు అయితే అసత్య ప్రచారాలు అయితే నమ్మవద్దు, అంతేకాకుండా అసత్య ప్రచారాలు అయితే షేర్ చేయవద్దు, వాట్సాప్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని సోషల్ మీడియాలో అయితే షేర్ చేయొద్దు అని అయితే వీరైతే ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. కన్ను రెప్ప తెరిచేది కొట్టేంత సమయంలో అయితే పోలీసు అయితే మీకు అందుబాటులో ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా 24/7 మేమైతే అందుబాటులో ఉంటాము. ఎటువంటి సమస్యలు ఉన్నా మాకైతే తెలియజేయండి. అంతేకాకుండా ఇటువంటి ప్రచారం అయితే నమ్మొద్దు అని చెప్పేసి అయితే వారైతే 100 డయల్కి అయితే డయల్ చేస్తే ఖచ్చితంగా మేమైతే అందుబాటులో అయితే ఉంటాము. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వ్యవస్థ అయితే ముందుంటుంది అనేది వీరైతే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.